ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో మీ అందరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. జీవ మరణములు నాలుక వశం. జీవంలోకి వెళ్ళాలన్నా మరణంలోకి వెళ్ళాలన్నా అది నాలుగు చేతిలో ఉంది. అయితే ఈ నాలుకను మనం ఎలా మాట్లాడుతున్నాం? ఈ నాలుగుతో మనం పలికే మాటలేంటి? మనం లోకంలో ఉన్న మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే దేవుని మాటలు మాట్లాడుతున్నామా? వాక్యానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే పాపానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నామా? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎలాంటి మాటల మధ్య మనం నివసిస్తున్నాం అనేది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఈ దినమున ఈ జీవంలోకి వెళ్ళాలన్నా మరణంలోకి వెళ్ళాలన్నా అది నాలుగు వశమై ఉన్నది. చిన్న నిప్పు అడివంతటిని కాల్చివేస్తుంది. అయితే ఈ చిన్న నాలుక ఒక కుటుంబాన్ని పాడు చేస్తుంది, ఒక వ్యక్తిని పాడు చేస్తుంది. అయితే ఈ నాలుగుతో ఎంతమంది పాడైపోతున్నారు? వ్యర్థమైన మాటలు, అబద్ధాలు, విస్తారమైన మాటలు పలుకుచు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉన్న మాటలన్నీ మాట్లాడి నువ్వు మరణంలోకి వెళ్ళిపోతావేమో. అయితే దేవుని మాటలు మాట్లాడి నువ్వు జీవంలోకి వెళ్తావేమో. ఎటు వెళ్ళాలన్నా చాయిస్ నీదే. కాబట్టి ఈ దినము నా దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.